J6TV నేను జన రమేష్. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం తన హవాను చాటుకుంది. ప్రస్తుతము గత స్థానిక ఎన్నికల్లో హస్తం హవాను చాటుకోవడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా హవాను చాటుకునే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అంతా ఉన్నాం. అన్న చెప్పన్న, జరిగిన ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎలా చూస్తున్నారు? ఏంటి పరిస్థితి? మొదటగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా 25 కన్నా ఎక్కువనే వస్తాయి అనుకున్నాం. చాలా టఫ్గా, చాలా దాంట్లో 3-4 అభ్యర్థులు ఉండడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. మన పార్టీ తరఫున 19 మంది గెలవడం జరిగింది. బీజేపీ 8 మంది గెలిచినట్టున్నారు. ఇక టీఆర్ఎస్ పాండన్న 5 గెలిపించుకున్నాడు. ఇండిపెండెంట్లు 2, 3, 1 ఎంఐఎం గెలవడం జరిగింది. తప్పకుండా ఆర్మూర్ ప్రజలు ఏదైతే ఆశీర్వదించడం జరిగిందో అదే రకంగా గత సంవత్సర కాలంలో ఆర్మూర్లో ఎట్లయితే పట్టణ అభివృద్ధి జరుగుతున్నాయో, డ్రైనేజెస్ కానీ, సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, మినీ ట్యాంక్ బండ్ కానీ ఏ రకంగా అయితే అభివృద్ధి జరుగుతుందో అంతకన్నా గొప్పగా రానున్న రోజుల్లో అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అధిక నిధులు కేటాయించమని కూడా కోరుతాం. 16వ తారీఖు నాడు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది. ఏదైతే మరొకసారి ఆర్మూర్ పట్టణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అభ్యర్థుల మీద నమ్మకం గెలిపించినందుకు మరొకసారి వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, నేను ఏదైతే హామీ ఇచ్చినో, ఎక్కడైతే గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ₹1 నిధులు పెడతానని చెప్పినో, తప్పకుండా తొందరలోనే ప్రతి వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన దగ్గర ₹1 ఆ వార్డులలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గత స్థానిక ఎన్నికల్లో ఒక రాష్ట్రం లెక్కలేని విధంగా పెద్ద మొత్తంలో ఆర్మూర్లో హస్తం హవా కొనసాగింది. మళ్ళా తిరిగి హస్తగతం చేసుకోబోతున్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు అసలు ఎందుకు కాంగ్రెస్కు పట్టం కడుతున్నారు? మీరు ఆ తీర్పును ఎట్లా చూస్తున్నారు అసలు? మొదటగా ఏంటంటే, మనము చేసిన అభివృద్ధి గత సంవత్సర కాలంలో సుమారు 50 కోట్ల నిధులు టీఎఫ్ఐటీసీ ద్వారా మనము ప్రతి వార్డులలో ₹1 నుంచి ₹2 కోట్ల పెట్టి బీటీ రోడ్స్, డ్రైనేజెస్, 40-50 సంవత్సరాల కోరికలన్నీ కూడా మనం తీర్చడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2 కింద ₹43 కోట్ల తీసుకొచ్చినాం. అదే కాకుండా మొన్న సీతక్క గారు వచ్చి ₹18,70,00,000 ఏదైతే యుఐడి ఉందో ఆ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే ఆర్మూర్ పట్టణంలో పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ కొత్త నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వంలో ఒకటంటే ఒక ఇల్లు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, మన ఇచ్చే 200 యూనిట్లే అనుకోండి, సన్న బియ్యమే అనుకోండి, ఇవన్నీ కూడా ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించడం జరిగింది. ఏదైతే 86 గ్రామ పంచాయతీలలో 60 కాంగ్రెస్ గెలిచిందో అదే రకంగా ఆర్మూర్ పట్టణంలో కూడా మంచి తీర్పు ఇచ్చినందుకు మరొకసారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక మాట చెప్పండి. గత ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిట్ల పురాణానికి పరిమితమయ్యారు, కానీ మీరు సైలెంట్గా ఉండి గ్రేట్ వైలెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీ రానున్న రోజుల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ లేకుంటే ప్రధానంగా ప్రత్యర్థులు ఎవరని భావిస్తున్నారు? ఈ 3 సంవత్సరాలు అయితే ఈ పట్టణంలో అయితే ఎలక్షన్ గురించి అయితే ఆలోచన లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళిద్దరి సంగతి చెప్తా. ఇప్పుడు నాదొకటే, ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేదే కంకణం కట్టుకున్నా. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. అన్నిటికన్నీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచే విధంగా మా సర్పంచులతోని, కాంగ్రెస్ నాయకులతోని, మండల అధ్యక్షులతోని కలిసి మంచిగా ప్లాన్ చేసి అన్ని విధాలుగా అందరినీ కూడా గెలిపించుకునే విధంగా పనిచేస్తూ అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇక జీవన్ రెడ్డి, రాకేష్ రెడ్డిని అయితే ప్రజలు చూసిర్రు, తిరస్కరించిర్రు అనేది దీన్ని బట్టే వాళ్ళకి అర్థం కావాలా. క్యాండిడేట్ కూడా దొరకలే. ఇక కొన్ని రకరకాలుగా చేసి మేము ఇద్దరం పీకులాడితే మధ్యలో కొన్ని గెలవడం జరిగింది తప్ప అది పెద్ద గెలుపు అని అయితే నేను అనుకోవట్లేదు. పట్టణ ప్రజలు చైర్మన్ అభ్యర్థి ఎవరైనా ఆసక్తితో ఉన్నారు, మీరేం చెప్తారన్న జవాబు? అది పూర్తిగా ఏఐసిసి ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు అధ్యక్షుడు మహేష్ అన్న గారు వీళ్ళందరూ కూడా చూసుకుంటారు కనుక అది గెలిపించడం వరకు మా వంతు. ఎవరిని
అనేది అధిష్టానం నిర్ణయిస్తారు. మిగిలింది ఇప్పుడు క్యాంప్ రాజకీయమేనా? ఎస్, ఇప్పుడే బస్సు రెడీ అవుతుంది, పోతున్నాం. ఓకే అన్న, మొత్తానికైతే తమ యొక్క రాష్ట్రానికి తిరుగులే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, క్యాంపుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. క్యాంపుకు వెళ్ళడానికి నాయకులందరితో పాటు ఇక్కడ అధికారులంతా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతము విజువల్స్ తో మనం చూస్తున్నాం, ఆర్మూర్ నుంచి గెలిచిన అభ్యర్థులతో పాటు కలిసి వారు క్యాంప్ రాజకీయాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతము ఇక్కడ ఆర్మూర్లో చాలా ఉత్సాహభరితమైన ఉద్యోగభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతము ఇంకా ఫలితాలు ముగిశాయి, కేవలము ఆ క్యాంపు రాజకీయాలు మాత్రం మిగిలాయి. మొత్తానికైతే ఆర్మూర్ హస్తం తన కోటలో చేర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కోసం ఉదయ్తో జాన రమేష్, J6 న్యూస్, ఆర్మూర్.